హలో ఫుడీస్, పావ్ బాజీ అంటే మనందరికీ చాలా ఇష్టం కదా. బాజీలో వెజిటబుల్స్ ఉండడం వలన ఇది చాలా హెల్దీ కూడా. మరి టేస్టీ అండ్ హెల్దీ పావ్ బాజీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా క్యారెట్, క్యాప్సికమ్, కాలీఫ్లవర్, ఆలు, బీట్రూట్, బఠానీని తీసుకోవాలి. బాజీలో ఫుడ్ కలర్ వేయకుండా కలర్ కోసం నేనైతే బీట్రూట్ని యూస్ చేస్తున్నాను. నచ్చని వాళ్ళు ఆప్షనల్. ఇప్పుడు ఒక కుక్కర్లో తరిగిన ఈ వెజిటబుల్స్ని తీసుకొని తగినన్ని నీళ్లు వేసి 2 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడకనివ్వాలి. ఇవి ఉడికేలోపు 2 ఆనియన్స్ని కట్ చేసుకోవాలి. అలాగే హాఫ్ క్యాప్సికమ్ కూడా తరిగి పక్కనుంచుకోవాలి. టొమాటో ప్యూరీ కూడా ఈలోపే సిద్ధం చేసుకోవాలి. తర్వాత వెజిటబుల్స్ ఉడికిన తర్వాత వాటర్ని వంచేసి వీటిని మెత్తగా ఇలా వీడియోలో చూపించిన విధంగా స్మాష్ చేసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆనియన్స్ కూడా వేసి ఫ్రై అయిన తర్వాత ఇందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ కూడా వేసి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇవి మగ్గిన తర్వాత హాఫ్ స్పూన్ కారం, హాఫ్ స్పూన్ పావ్ బాజీ మసాలా కూడా వేసి కారం వాసన పోయే వరకు మగ్గనివ్వాలి. ఇలా కారం మగ్గిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న టొమాటో ప్యూరీ కూడా వేసి పచ్చి వాసన పోయే వరకు మగ్గనివ్వాలి. ఇలా ప్యూరీ మగ్గిన తర్వాత మనం ఉడకపెట్టి స్మాష్ చేసుకున్న వెజిటబుల్స్ కూడా వేసి తగినన్ని వాటర్ కూడా వేసి 2 నిమిషాల వరకు దగ్గర పడే వరకు మగ్గనివ్వాలి. ఇలా మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత పైన కొత్తిమీరను చల్లుకొని కసూరి మేతి కూడా వేసి ఒక 2 మినిట్స్ ఉంచేస్తే హెల్దీ బాజీ రెడీ. ఇప్పుడు బాజీ ప్రిపేర్ అయిపోయింది కదా. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత కొద్దిగా బటర్ వేసి పావ్ని 2 వైపులా కొద్దిగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పావ్ రోస్ట్ అయిన తర్వాత ఒక ప్లేట్లో పావ్, బాజీ, ఆనియన్, లెమన్, బటర్తో సర్వ్ చేసుకుంటే యమ్మీ పావ్ బాజీ రెడీ. వీడియో నచ్చిందా? నచ్చితే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అద్వితాస్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.